శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు ముప్పు ఏర్పడిన తరుణంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కర్నూలు ట్రిపుల్ అధ్యాపక బృందం అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. 2009లో వచ్చిన భారీ వరదల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ప్లంజ్ పూల్ను వెంటనే పూడ్చకపోతే ప్రాజెక్టుకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లంజ్ పూల్ ఎంత మేరకు విస్తరించిందనే విషయాలను అంచనా వేసేందుకు ట్రిపుల్ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. అండర్ వాటర్ డ్రోన్ల సాయంతో పరిశోధన చేపట్టారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు ట్రిపుల్ డ్రోన్ల మీద ఎంతో కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అండర్ వాటర్ డ్రోన్లను కూడా ఆవిష్కరించారు. ఈ డ్రోన్లతోనే శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్లో ఇది ఎంత లోతు వరకు ప్లంజ్ పూల్ ఏర్పడింది, దీని భద్రత ఏ విధంగా ఉంది అనే విషయాలని ఈ డ్రోన్లతోనే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించి కర్నూలు ట్రిపుల్ ప్రొఫెసర్ కృష్ణానాయక్ గారు ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్లంజ్ పూల్కి సంబంధించి మీరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలు ప్రారంభమని ఏంటి ఈ అండర్ వాటర్ డ్రోన్లు మన దగ్గర మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, దీనిలో ప్రాధాన్యత ఏంటి? ఈ రీసెర్చ్లో నేను గత 10 సంవత్సరాలుగా నేను అండర్ వాటర్ కమ్యూనికేషన్లో పనిచేస్తున్నాను. అదేవిధంగా అండర్ వాటర్ కమ్యూనికేషన్తో పాటు అండర్ వాటర్ డ్రోన్ల మీద కూడా నేను పనిచేస్తున్నాను. అందులో భాగంగా మాకు ఐఐటి హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ ద్వారా మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టులో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ని డెవలప్ చేస్తున్నాము. ఒక మోడల్ నిన్న మేము టెస్ట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు ఈ విషయము మన శ్రీశైలం అధికారులకు తెలిసింది. వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళకి ఒక విధమైన వాళ్ళకు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఆ డెమాన్స్ట్రేషన్లో భాగంగా వాళ్ళు ఒప్పుకొని శ్రీశైలం డ్యామ్ని కూడా ఒకసారి సర్వే చేయమన్నారు వాళ్ళు మమ్మల్ని. అందులో భాగంగా మొన్న శనివారం రోజు మమ్మల్ని పిలిచారు. వాళ్ళు పిలిచి మమ్మల్ని స్కాన్ చేయమన్నారు. మేము వెళ్ళి మా టీం అంతా వెళ్ళి రోజంతా స్కాన్ చేయడం జరిగింది. మన దేశంలో ఈ అండర్ వాటర్ డ్రోన్లు ఎక్కడైనా ఉన్నాయా సార్? మనం ఎక్కడైనా తయారు చేశారా? ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? లేదండి, నేను డిఆర్డీఓలో పనిచేస్తున్నప్పుడే మేము మా నావెల్ స్టూడెంట్స్తో కానీ డిఆర్డీఓ సైంటిస్ట్ కానీ చర్చించడం జరిగింది. అది ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ప్రతి ఒక్కరూ మాన్యువల్గా చేస్తున్నారు. మనిషి దిగి అండర్ వాటర్లో చెక్ చేయడం అనేది చాలా అసాధ్యమైన పని. ఒక్కొక్కసారి ప్రాణాల మీద కూడా వస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము అండర్ వాటర్ డ్రోన్ని డెవలప్ చేస్తున్నాం. వేరే దేశాల్లో ఎక్కడైనా అండర్ వాటర్ డ్రోన్లు ఉన్నాయండి, వేరే దేశాల్లో ఉంటున్నాయి. వాళ్ళు కూడా చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు. సో కానీ కాస్ట్లీగా ఉంటుంది. మన దగ్గర మనం బియర్ చేయలేము. ఆ కాస్ట్ 3 లక్షలు 4 లక్షల మీదుగా ఉంటున్నాయి. మనకు ₹1,00,000 లోపల ఉంటే మనం ఎవరైనా బియర్ చేయగలుగుతాం. ఏంటి సార్, నిన్న మీరు స్టడీ చేశారు, ప్రారంభించారు కదా, ఎట్లా ఉంది? ఎంత లోతు వరకు మీరు లోపలికి వెళ్ళగలిగారు? ఎంత లోతు వరకు క్యాప్చర్ చేయగలిగారు? మాకు ఉన్న ప్రొవిజన్ బట్టి మేము 20 మీటర్ల వరకు మేము వెళ్ళగలుగుతాము. మాకు అంత అవసరం రాలేదు. సో అన్ని సిలిండర్లు శ్రీశైలం అధికారులు మమ్మల్ని స్కాన్ చేయడం జరిగింది. కానీ సమయాభావం వల్ల కొన్ని సిలిండర్లు మాత్రమే చెక్ చేసాం. అది కూడా మేము 4 మీటర్ల నుంచి వెళ్ళాల్సిన అవసరం పడలేదు మాకు. అతి తొందరలో మేము అన్ని, ఎందుకంటే ఒక కార్నర్ నుంచి చేసుకుంటూ వచ్చాము. ఆ కార్నర్లో మేము లెఫ్ట్లో చేసాము, రైట్లో ఇంకా చేయాలి. మేము లెఫ్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఎట్లాంటి డిఫికల్టీస్ ఏమైనా వచ్చాయా? ఎట్లా అనిపించింది? సో మా డ్రోన్ వెళ్ళేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము. ఒకటి, డ్రోన్పై ఇరుక్కుపోవడాలు, స్ట్రక్చర్స్లో బలంగా రాళ్ళు గుద్దుకోవడాలు జరిగింది. ఇంకొకటి పాచిలో కూడా ఇరుక్కుపోవడం జరిగింది. దానివల్ల మేము ఒక తెప్పని రిక్వెస్ట్ చేసుకుని తెప్పలో కూర్చొని కూడా చేయడం జరిగింది. అంటే మనం అనుకున్న అవుట్పుట్ ఇది వస్తుందని భావించవచ్చా సార్? కెమెరాస్ పనిచేయడం కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మా కెమెరా కానీ మా డ్రోన్ కానీ పర్ఫెక్ట్గా పనిచేయడం జరిగింది. మేము నిన్న మేము అంత అనుకోలేదు, అంత వెళ్ళి చేయాల్సి వస్తుందని మాకు తెలీదు. సో మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకొని తీసుకొని డ్రోన్ పక్కగా పనిచేయడానికి లోతు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. మొత్తం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చేస్తారు కదా సార్? మళ్ళీ మీరు వెళ్ళే అవకాశం ఉంది కదా, ఎప్పటిలోగా ఇది పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి రిపోర్ట్ ఇస్తారు? అది తొందరగా సార్. మేము అదే పనిలో ఉన్నాం ప్రస్తుతానికి. నిన్న వెళ్ళాము. నిన్న చిన్న సాధక బాధకాలు ఏమున్నాయో మేము చూసుకున్నాము. నెక్స్ట్ టైం వెళ్ళి అన్ని ప్రిపేర్గా వెళ్ళి అక్కడే ఉండి 2-3 రోజులు ఉండి చేయాలని అనుకుంటున్నాము. శ్రీశైలం అధికారులు అడిగితే వెళ్ళి అక్కడే ఉండి చేయడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీశైలం వెళ్ళిన టీంలో మరో సభ్యులు వెంకటరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మీరు కూడా ఈ టీంలో ఉన్నారు కదా, ఈ ప్లంజ్ పూల్ సంబంధించిన స్టడీలో ఈ క్యాప్చర్ చేయడంలో మీరే కీలకంగా వ్యవహరించారు కదా, ఎట్లా ఏ విధంగా లోపలికి ఎంత దూరం వెళ్ళింది, ఎట్లా క్యాప్చర్? నమస్కారం అండి. నిన్న ఈ డ్రోన్ ఆపరేట్ చేసింది నేనే. ఫస్ట్ నార్మల్గా మేము రాకీ సర్ఫేస్ నుంచి ఉండేసి డ్రోన్ని టెస్ట్ చేయడం జరిగింది. బట్ రాకీ సర్ఫేస్ నుంచి కొంచెం ఫీజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ మేము తెప్పని వాళ్ళని హెల్ప్ అడిగేసి తెప్పలో కూర్చొని కూడా మళ్ళీ ఆపరేట్ చేయడం జరిగింది. నార్మల్గా ఈ డ్రోన్ అనేది 8 డైరెక్షన్స్లో వెళ్తుంది.
ఫార్వర్డ్ బ్యాక్ అప్ డౌన్ అవన్నీ అన్ని డైరెక్షన్స్ విత్ టిల్ట్ కూడా. సో అవన్నీ డైరెక్షన్స్ వెళ్ళినా కూడా సమ్ టైమ్స్ రాయికి తగిలి ఆగిపోవడము, నెక్స్ట్ ఎడ్జెస్కి తగిలి ఆగిపోయి కొన్నిసార్లు ఇది స్ట్రక్చర్స్లో ఇరుక్కుపోవడము, కొన్నిసార్లు ఇది నాచుతో ఇరుక్కుపోయి ఆగిపోవడం. అలాంటి టైంలో మళ్ళీ మేము పైకి తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా వచ్చింది సార్? మనం అనుకున్నట్లే క్యాప్చర్ చేయగలిగారా లేకపోతే ఎట్లా? ఇట్స్ అప్ టు ద మార్క్. మేము అనుకున్నట్టే జరిగింది. ఇంకా మాకు టైం వీలు పడి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ టెస్ట్ చేసేవాళ్ళం. లోపల సిలిండర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని మీరేమన్నా క్యాప్చర్ చేయగలిగారా? వాటి పరిస్థితి ఎట్లా ఉంది? ప్రెసెంట్ మేము రా వీడియో ఒకటి షూట్ చేసాము. ఆఫ్టర్ ప్రాసెసింగ్ విల్ గివ్ ద అప్డేట్. ఇంకా ఎన్నిసార్లు మనం స్టడీ చేయాల్సి వస్తుంది, ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది? ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ ఒక 2 days అనుకుంటున్నాము ఫుల్ విజిట్ చేసేసి దీని డ్రోన్తో. ప్లస్ ఇంకొకటి బ్యాటరీ ఇష్యూ అనేది మేజర్ దీంట్లో ఈ డ్రోన్స్ విషయంలో. సో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోవడము, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఆపరేట్ చేయడం, ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అంతే. మొత్తానికైతే ఇది 2-3 సార్లు విజిట్ చేస్తే అయిపోతుంది. అప్రాక్సిమేట్గా వస్తుంది రిజల్ట్ మనం అనుకున్నట్టు. థ్యాంక్ యూ. ఇది కర్నూలు IIIT ప్రొఫెసర్స్ చెప్తుంది. మొత్తానికైతే అండర్ వాటర్ డ్రోన్స్ అయితే విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఈ ఘనత IIIT వాళ్ళకే దక్కుతుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.